To my YouTube channel. Today we are discussing about exercise 8.2 లో థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ని ఈరోజు నేర్చుకుందాం. ఓకే, ఫైండ్ ద ప్రోడక్ట్. ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ చేయాలి లేకపోతే ఇంటూ అని అర్థం. ఓకే, ఈ మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలో ఒకసారి నేర్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఏముంది? ఇంటూ ఉంది. దీన్ని ఏమంటారు? న్యూమినేటర్ డినామినేటర్. మల్టిప్లికేషన్ ఎప్పుడైనా న్యూమినేటర్ విత్ న్యూమినేటర్ చేయాలి, డినామినేటర్ విత్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేయాలి. హియర్ న్యూమినేటర్ ఏంటి? 9 ఇంటూ ఇక్కడ ఏముంది? -7 బై ఇక్కడ ఏముంది? 2 ఇంటూ 4. నేనేం చెప్పాను? సపరేట్గా న్యూమినేటర్ విత్ న్యూమినేటర్, డినామినేటర్ విత్ డినామినేటర్. ఇక్కడ ఎంత? 9 7s ఎంత? 63. ముందే సైన్ ఉంది మైనస్. 2 4s ఎంత? 8. 2 4s ఎంత? 8. నెక్స్ట్ ఏముంది చూడండి. ఇక్కడ ఏం లేకపోతే మనం ఏం చేయొచ్చు? 1 అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ న్యూమినేటర్ విత్ న్యూమినేటర్ 3 ఇంటూ -9. ఇక్కడేముంది? 10 ఇంటూ 1 అంటే డినామినేటర్ విత్ డినామినేటర్. 3 9s 27 బై 10 1s 10. ఇక్కడ ఏ సైన్ ఉంది? మైనస్ సైన్ ఉంది. ఓకే, ఈ రెండు ఒకే టేబుల్లో పోతాయా? పోకపోతే అలాగే వదిలేద్దాం. నెక్స్ట్ ఇక్కడేంటి? ఇది న్యూమినేటర్ అంటే -6 ఇంటూ 9. నెక్స్ట్ ఇక్కడేంటి? డినామినేటర్ 5 ఇంటూ 11. 6 9s 54. ఇక్కడ ఒక మైనస్ సింబల్. 11 5s అన్న ఒకటే, 5 11s అన్న ఒకటే. ఎంత? 55. నెక్స్ట్ ఇందులో ఫోర్త్ క్వశ్చన్ న్యూమినేటర్ విత్ న్యూమినేటర్ ఇంటూ 3 ఇంటూ -2. నెక్స్ట్ 7 ఇంటూ 5. 3 2s హౌ మచ్? 6. ఇక్కడ ఏముంది? మైనస్ సైన్ ఉంది. 7 5s 35. ఆన్సర్ ఎంత? -6/35. ఇక్కడ చూడండి, న్యూమినేటర్ విత్ న్యూమినేటర్ 3 2s. నెక్స్ట్ డినామినేటర్ ఏంటి? 11 ఇంటూ 5. డినామినేటర్ విత్ డినామినేటర్ 3 2s ఎంత? 6. 11 5s 55. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. 3 ఇంటూ -5 ఇంటూ 3. ఇది చూడండి, ఈ 3 క్యాన్సిల్, ఈ 5 క్యాన్సిల్, ఈ మైనస్ క్యాన్సిల్. ఆన్సర్ ఎంత? మొత్తం క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 1 అనేది వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. మనం వీటి యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు? డివైడెడ్ బై ఇచ్చారు. డివిజన్ చేయాలి. దేంట్లో? రేషనల్ నెంబర్స్లో డివిజన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ -4 యాజ్ టీజ్గా రాసుకోండి, దాన్ని ఏం చేంజ్ చేయకూడదు. నౌ హియర్ డివైడెడ్ బై సింబల్. నౌ వీ హ్యావ్ టు పుట్ మల్టిప్లికేషన్. మనం మల్టిప్లికేషన్ పెట్టుకోవాలి. డివైడెడ్ బైని కాస్త ఇంటూ పెట్టాం, అప్పుడు దీన్ని ఏమైంది? 2/3ని రెసిప్రోకల్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. రెసిప్రోకల్ అయినా అనొచ్చు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయినా అనొచ్చు. అంటే 2/3 కాస్త ఏమైంది? 3/2 అయింది. ఓకే, ఇక్కడ ఏం లేకపోతే 1 అన్నట్టు. నో -4 ఇంటూ 3 మల్టిప్లై విత్ న్యూమినేటర్ డినామినేటర్ విత్ డినామినేటర్. నో 2 టేబుల్లో 2 1s 2 2s. ఏం మిగిలింది? -2 ఇంటూ 3 1 ఇంటూ 1. 3 2s ఎంత? 6 -6. -6/1 అంటే -6. నెక్స్ట్ -3/5 అలాగే ఉంచుకోవాలి, దీన్ని ఏం మార్చకూడదు. నెక్స్ట్ ఇక్కడ డివైడెడ్ ఇక్కడ 2 ఉంది కదా, బై 1 వేసుకున్నా ఏం ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్
డివిజన్ డివైడెడ్ బై కాస్త ఏమవుతుంది ఇంటూ వెంటనే మనం పెట్టుకునేటప్పుడు ఏం చేయాలి, వెంటనే దాని యొక్క రెసిప్రోకల్ రాయాలి. 2/1 రెసిప్రోకల్ అంటే 1/2. నో మల్టిప్లై విత్ న్యూమరేటర్ న్యూమరేటర్లో ఏముంది 3 1. నెక్స్ట్ డినామినేటర్ విత్ డినామినేటర్. నెక్స్ట్ 3 1s 3, 5 2s 10. ఇక్కడ ఏ సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ -4/5, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు డివైడెడ్ బై కాస్త ఇంటూ పెట్టుకొని వెంటనే రెసిప్రోకల్ చేసుకోవాలి. రెసిప్రోకల్ అంటే ఏం చేయాలి, ఇన్వర్స్. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. ఇక్కడ ఏంటి 1/3, ఇక్కడ మైనస్ సైన్ ఉంది, ఇంటూలో ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అయింది. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ఓకే, నా 4/5 ఇంటూ 1/3. న్యూమరేటర్ విత్ న్యూమరేటర్ 4 × 1 5 × 3. 4 1s 4, 5 3s 15. నెక్స్ట్ ఇది చూడండి, -1/8 డివైడెడ్ బై కాస్త ఇంటూ వెంటనే ఏం మార్చుకోవాలి, రెసిప్రోకల్ మార్చుకోవాలి. 3/4 కాస్త 4/3. నో మల్టిప్లై విత్ న్యూమరేటర్ 1 × 4. డినామినేటర్ ఏంటి 8 × 3. 4 1s 4 2s. ఇక్కడ ఏం మిగిలింది, -1 × 1 2 × 3. -1 × 1 ఎంత, -1. 2 3s ఎంత, 6. ఇక్కడ 2/13 అలాగే రాసుకోవాలి. డివైడెడ్ బై ఏమైంది, ఇంటూ అయింది, అప్పుడు ఏమైంది, రెసిప్రోకల్ అయింది. 1/7 ఏమైంది, 7/1. ఓకే, న్యూమరేటర్ విత్ న్యూమరేటర్ -2 × 7. డినామినేటర్ ఏంటి, మల్టిప్లై 13 × 1. 7 2s 14 -13 1s 13. ఇక్కడ ఏం రాయాలి, -7/12 రాసుకుందాం. డివైడెడ్ బై కాస్త ఇంటూ. నౌ మల్టిప్లై ఏం చేయాలి, దీనికి రెసిప్రోకల్ రాయాలి. ఓకే, ఇలా ఉంటే దాన్ని ఏం రాయాలి, రెసిప్రోకల్ కానీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కానీ. అంటే రివర్స్ చేయాలి. ఇప్పుడు -2/13 ఏం రాయాలి, -13/2 రాసుకోవాలి. ఓకే, నా మల్టిప్లై విత్ న్యూమరేటర్ 7 × -13. ఇక్కడ -7. ఇక్కడ ఏంటి 12 × 2. మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్. అంటే 7 × 13 12 × 2 17. 13 7s ఎంత, 91. 12 2s ఎంత, 24. నెక్స్ట్ ఇక్కడ 3/13 ఉంది, అలాగే రాసుకుందాం. డివైడెడ్ బై కాస్త ఇంటూ. నెక్స్ట్ ఏమైంది, రెసిప్రోకల్ అయింది, అంటే 65/-4. నౌ మల్టిప్లై విత్ న్యూమరేటర్ 3 × 65. ఇక్కడ ఏంటి 13 × -4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 13 1s 13 5s. అప్పుడు ఏం మిగిలింది, 3 × 5 1 × -4. 3 5s 15, 1 4s 4 మైనస్ ఉంది కాబట్టి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియో అవసరమైన అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.